హార్ట్ రిలేటెడ్ డిజీజ్ లేదా స్టెంట్ బైపాస్ అయిన వాళ్ళు వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ లైక్ బీపీ, షుగర్, ఆస్తమా వాటికి ఆయుర్వేద మందులు వాడుకోవచ్చని నా దగ్గరకు వచ్చిన చాలామంది పేషెంట్స్ అడిగారు. సో ఆయుర్వేదం అనేది మనకి దేవుడిచ్చిన వరం, మన పూర్వీకులు మనకి కనిపెట్టిన సంపద. సో ఆయుర్వేదం వాడుకోవడం అనేది మంచిదే. కాకపోతే అందులో కూడా క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారండి. బీఏఎంఎస్ ఇట్లా చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్వాలిఫైడ్ డాక్టర్స్ని కన్సల్ట్ చేసి మీకు హార్ట్ రిలేటెడ్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళకి చూపించి ఆ ప్రిస్క్రిప్షన్ కానీ డాక్యుమెంట్స్ చూపించి అవి వాళ్ళు చూసిన తర్వాత సజెషన్ ఇచ్చిన మెడిసిన్స్, హార్ట్ రిలేటెడ్ మెడిసిన్స్ అండ్ వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ కలిపి తీసుకుంటే ఏం కాదు. అంతేకాని ఆయుర్వేదం అని పేరు చెప్పుకొని చెట్ల మందులు, పసర్ల మందులు ఊర్లలో ఎవరో ఇస్తున్నారని చెప్పేసి వాడుకుంటే ఖచ్చితంగా మీకు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమే కాదు మరెన్నో ప్రాబ్లమ్స్ రావడానికి, పర్టికులర్లీ కిడ్నీ ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో మై సజెషన్ ఆయుర్వేదమే కాదు ఇంకేదైనా కూడా మందులు వాడుకోవాలి అనుకుంటే మాత్రం క్వాలిఫైడ్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు చెప్పిన విధంగానే వాడండి. థ్యాంక్ యూ.